రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వల్ల పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలో పెట్టుబడులు పెరిగి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమను వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించే దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతూ ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారి. దాదాపు 10,000 ఎకరాలను అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను దారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి వేల కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుకు కానీ పేర్చుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది.